హాయ్ అండి, మీ శైలజ అండి. ఇవ్వండి, ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి. నువ్వుల పొడి వేసి ఒక కట్ట తోటకూర ఉప్పేసి బాగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. పోపులండి అన్నీ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలండి. 3 ఎండుమిర్చి, కొద్దిగా తోటకూర ఫ్రైకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. కళాయిలో వేసుకొని పోపులు వేసుకుంటున్నానండి. ఇలాంటి 1 టేబుల్ స్పూన్ నువ్వులు పొడి కొట్టుకుని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పొడి కొట్టి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చివరిలో వేసుకుంటే పోపు బాగుంటుందండి. బాగా ఫ్రై తోటకూర వేసుకోవాలండి. బాగా ఫ్రై మునగాకు పెసరపప్పు కర్రీ చేసానండి. మునగాకు ఫ్రై అండి. పెసరపప్పు మునగాకు ఫ్రై చేసి వారి కోసం చేసాను. వారి కోసం చేశాను. అది పోపు బాగా వేగిందండి. ఇప్పుడు కాడలతో సహా వేసుకుంటానండి. కాడలు వేసుకుంటే బాగుంటాయండి, మెత్తగా అయిపోతాయండి. నార తీసేస్తానండి. నార తీసేస్తానండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటాను. ఫ్రై చేసుకోవాలండి. బాగా మగ్గిపోతాయండి. ఇలా కలుపుతూ మూత పెట్టి తీస్తూ ఉంటే మగ్గిపోతాయండి. బాగా మగ్గుతుంది చూడండి. ఇలాగా అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా చేసుకుని చాలా నువ్వుల పొడి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ అండి, తగినంత సాల్ట్, హాఫ్ స్పూను పసుపు అండి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి. కారం తక్కువ వేసుకుంటున్నానండి. 3 ఎండుమిర్చి వేసుకున్నాను కదండి, కారం తక్కువ వేసుకుంటున్నాను. హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిలో నువ్వుల పొడి వేసుకొని దించుకోవడమేనండి. అంతే అండి, తోటకూర ఫ్రై అండి. నువ్వులు కూడా ముందే ఫ్రై చేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకొని రోట్లో వేసి దంచి పెట్టుకుంటానండి, చిన్న రోట్లో. బాగా ఫ్రై అయిపోయింది. పొడి కొట్టుకున్నాను. ఫ్రై చేసుకుని ఫ్రైలో అంతే అండి. ఇలా మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు చేసుకోండి సార్. కామెంట్ చేయండి.